విలాప వాక్యాలు ధ్యానం చేయాలి, స్టార్ట్ చేయాలి. కానీ నేను ఒక చిన్న వర్తమానం ఇస్తాను ఈరోజు. దినవృత్తాంతం గ్రంథములు 5వ అధ్యాయం. దినవృత్తాంత గ్రంథములు 5వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంత గ్రంథములు 5వ అధ్యాయం 14వ వచనం. 2 Chronicles 5:14. 2వ దినవృత్తాంతములు 5:14. 2 Chronicles 5:14. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి నాయన నీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించారు. వందనాలు. చాలా బలహీనమైన పరిస్థితులలో కృప చూపించారు. కొంచెం జ్వరం తగ్గించారు. ఈ సమయంలో నాయన నీ యొక్క వాక్యాన్ని మాకు అనుగ్రహించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. 5వ అధ్యాయంలో సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం ఆఖరికి వచ్చేసరికి అప్పుడు అనే మాట ఉంది. అప్పుడు ఒక మేఘము అని వ్రాయబడింది. దేవుని తేజస్సు లేక యెహోవా తేజస్సు మందిరమును నిండుకుంది అని వ్రాయబడింది. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అప్పుడు అని రాశాడు కదా, ఎప్పుడు దేవుని మందిరంలో తేజస్సు ఉంది అంటే ఎప్పుడు దేవుని మందిరంలో తేజస్సు ఉంది అని మనం గమనిస్తే ఇక్కడ 5 సంగతులు జరిగాయి. 5 సంగతులు జరిగాయి. ఈ 5 సంగతుల ద్వారా దేవుని మహిమ అక్కడికి రాగలిగింది. కాబట్టి మన మందిరాల్లో కూడా దేవుని మహిమ ఉండాలంటే ఈ 5 సంగతులు జరగాలి. ఈ 5 సంగతులు జరగకపోతే మహిమ ఉండదు. మనుషులు ఉంటారు అంతే. చాలా స్థలాల్లో మనుషులు ఉంటారు, లైటింగ్ ఉంటుంది, కావలసినంత ఎక్విప్మెంట్ ఉంటుంది, కానీ మహిమ ఉండదు. మహిమ ఉండాలంటే ఈ 5వ అధ్యాయంలో 5 సంగతులు ఉన్నాయి. ఈ 5 సంగతులు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. రైట్. అప్పుడు అంటే ఎప్పుడు అంటే నెంబర్ 1 చూడండి, 2వ వచనం 5వ అధ్యాయం 2. తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశీకులను, అధికారులకు గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 4వ వచనం. ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చి తరువాత లేవీయులు మందసమునెత్తుకొని రాజైన సొలొమోను ఇశ్రాయేలీల సమాజకులందరూ సమకూడి దేవుని మందిరం మహిమతో నిండి ఉండాలంటే మొట్టమొదట చేయవలసిన పని మనము సమకూడి రావాలి. సమకూడి రావడం అంటే దేవుని మందిరం దగ్గరికి ఇప్పుడు సెలవులు ఇచ్చేసినప్పుడు స్కూల్స్ ఎలా ఉంటాయి? సెలవులు ఇచ్చేసినప్పుడు స్కూల్స్ ఎలా ఉంటాయంటే ఆకులు, అలవలు, చెత్త చెదారం అంతా పడిపోయి మూసేసి గందరగోళంగా బూజులు పట్టేసి ఉంటాయి. మళ్ళీ స్కూల్స్ ఎప్పుడు కలకలలాడతాయి? స్కూల్స్ రీఓపెన్ చేసిన తర్వాత శుభ్రంగా ఉంటుంది. అలాగే దేవుని మందిరంలో మహిమ ఉండాలంటే మనమందరము సమకూడి రావాలి. మనమందరం ఏం రాయాలి? సమకూడి రావాలి. సమకూడి రావడం అనేది దేవుని యొక్క మహిమకు మొట్టమొదటి మెట్టు. మనం ఎప్పుడైతే సమకూడి వస్తామో ప్రభు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు, అక్కడ తన మహిమనిస్తాడు. కీర్తన గ్రంథం 50వ కీర్తన 4వ చరణం. Psalms 50 verse 4 and 5. ఆయన తన ప్రజలకు చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి.
భక్తులైతే సమకూడి వస్తారు. భక్తులైతే మనము భక్తులమో కాదో మనం సమకూడంలో తెలిసిపోద్ది. మనం సమకూడి వస్తే మనలో ఉన్న భక్తి తెలుస్తుంది. చాలామంది వస్తారు ఎప్పుడో ఆలస్యంగా. అది సమస్య, అది సరైన విధానం కాదు. సమకూడి రావాలి, సమకూర్చుడి అని ప్రభు అన్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథమే, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. క్రానికల్స్, 2 Chronicles 29:20. అప్పుడు రాజైన హిజ్కియా, ఎప్పుడు అందరూ చదవండి అమ్మా, పెందలకడే లేచి ఆ పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. ఆదివారం నాడు మనం ఆలస్యంగా లెగుస్తాం, అవునా కదా? కారణం ఏంటి? సెలవు. కానీ దేవుని మందిరానికి వెళ్ళే రోజే పెందలకడ లేవాలట. ఇక్కడ రాజైన హిజ్కియా పెందలకడే లేచాడు. అధికారులు, పట్టణపు అధికారులందరినీ పోగు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు రాజుగారికి ఏం పట్టింది చెప్పండి? ముందు రాజుగారు లేచి అధికారులందరికీ ఫోన్లు చేశాడంటారా? అప్పుడు ఫోన్లు ఉన్నాయా? మరేంటి, ఏం చేశాడు? సమకూర్చాడు. అంటే ఒక ఆయన ఇలా అన్నాడు, పట్టణపు అధికారులందరినీ ఈయన వెళ్ళి లెగ్గొట్టాడట. పట్టణపు అధికారులందరినీ ఈయన వెళ్ళి బాబు లేవు, బాబు లే అని, బాబు రాజుగారు వచ్చారని కంగారు పడి వాళ్ళందరూ లేచారు. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి తీసుకొని పోయాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనము సమకూడి రావాలి, తీసుకొని రావాలి. మనము రావాలి, తీసుకొని రావాలి. అప్పుడే ప్రభు యొక్క మహిమ మనం చూస్తాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం. 1:14. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. అప్పుడు దేవుని మహిమ నిండింది అన్నాం. ఎప్పుడు అంటే ప్రజలందరూ సమకూడి వచ్చినప్పుడు. సమకూడి వస్తే ప్రభు తన మహిమను ఉంచుతాడు. ఏమని వ్రాయబడింది? ఎక్కడ 2-3 నా నామన కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటున్నాను. కాబట్టి మనం ఎంత సమకూడి వస్తే అంతగా ప్రభు మనకి సహాయం చేస్తాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన తన వారిని పిలిచాడు అని వ్రాయబడింది. మార్కు సువార్త 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రభు పిలిచాడు, వచ్చారు. ఎవరిని పిలిచాడు? ఇష్టలైన వారిని పిలిచాడు. తనకిష్టలైన వారిని పిలిచాడు. నువ్వు నేను దేవునికి ఇష్టలం గనక ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే నువ్వు ఇష్టడవు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఆయన దగ్గరికి రావాలి. ఎన్నిసార్లు ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టుకుంటామో చూడండి ఒకసారి. అయిష్టమైనటువంటి కార్యక్రమం అది, దేవునికి ఇష్టం కాంది. అయితే మరి ఆయన దగ్గరికి సమకూడి వస్తే మనకేమైనా ప్రయోజనం ఉందా? మహిమ తప్ప ఇంకేమైనా ప్రయోజనం ఉందా? ఆయన దగ్గరికి సమకూడి వస్తే మహిమ ఉంది అని చెప్తున్నాం, మహిమ నిండింది. మరి సమకూడి వస్తే ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటే హెబ్రీ పత్రిక
4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు. ఇప్పుడు ప్రభు దగ్గరికి రావడం ద్వారా మనకి మేలుందంటారా? ఉంది. ఒకటి, ఆయన దగ్గరికి వస్తే కనికరించబడతాం. ఒకటి, మనం ఆయన దగ్గరికి వస్తే కనికరించబడతాం. 2, ఆయన మనకు ఆన్ టైం హెల్ప్. ఆన్ టైం హెల్ప్ అంటే సమయోచితమైన సహాయం. ఎప్పుడు ఏది కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు. 3వది కృప దొరుకుతుంది. 3వది కృప దొరుకుతుంది. నేను ఇక్కడ ఇలా మాట చెప్తాను, మీరు బాధపడకండి. దేవుని మందిరానికి వచ్చేది దేవుణ్ణి ఉద్ధరించడానికి కాదు. దేవుని మందిరానికి వచ్చేది దేవుణ్ణి ఉద్ధరించడానికి కాదు. నువ్వు కనికరం పొందాలని, సమయోచిత సహాయం పొందాలని, కనికరము పొందాలని ప్రభు దగ్గరికి రావాలి. అంతేగాని నేను వెళ్ళడం వల్ల ఏదో దేవుడికి మేలు కలుగుతుంది, నేను దేవునికి ఏదో మేలు చేస్తున్నాను అనుకోకండి. అయితే దేవుని వాక్యం చెప్తుంది కనికరము దొరుకుతుంది. ప్రభు దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది? కనికరం దొరుకుతుంది. 2, సమయోచిత సహాయం దొరుకుతుంది. 3, కృప దొరుకుతుంది. దేవుడు కనికరం గలవాడు. ఆయన ఎంత కనికరం గలవాడంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను. ఇప్పుడు వచ్చిన వారి మీద ఏం పడ్డాడు? ఆయన కనికరపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, మందిరానికి రావడం వల్ల మనకు లాభమా, దేవునికి లాభమా? నేను ఇవాళ ఎందుకు వచ్చాను తెలుసా? నా లాభం కోసం వచ్చాను. దేవునికి ఏం లాభం కాదు. ఆయన నన్ను బలపరచాలి, ఆ స్వస్థత ఇవ్వాలి, కనికరించాలి అనేది రావాలి మనం. ఆయన వచ్చాడు, జనసమూహాన్ని చూశాడు, కనికరపడ్డాడు. 43వ వచనం చదవండి. అదే అధ్యాయం 43వ వచనం ఏమన్నాడు? 42 చదువుదాం పోనీ. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు. ఇప్పుడు చెప్పండి, ఆయన కనికరపడి వారి కడుపు చూసి వాడికి అన్నం పెట్టి తృప్తిపరిచాడు. అవునా కదా? కనికరపడ్డాడు, కడుపు చూశాడు, వారికి తినడానికి ఏమీ లేదని అర్థం చేసుకున్నాడు. మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగాడు. చాలా పొద్దుపోయింది అని అడిగాడు. వాళ్ళకి ఆహారం పెట్టాడు. వాళ్ళందరూ తృప్తి పొందారు. ఇప్పుడు వచ్చిన వారికి మేలు కలిగింది. కాబట్టి సమకూడి రావడం మనకే మేలు. అది గుర్తుపెట్టుకోండి. సమకూడి రావడం మనకే మేలు. కొంతమంది మందిరాన్ని ఎగ్గొట్టి ఇంటికాడ కూర్చుంటారు. వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు? దేవుని కనికరాన్ని పోగొట్టుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులు, మంచం నుంచి లేవలేని పరిస్థితులు ఏవైనా ఉంటే ప్రాబ్లం లేదు. ప్రభు కనికరించి చూపుతాడు. ఎక్కడున్నా కనికరించగలడు ఆయన. కానీ రాగలిగుండి కూడా నేను ఒకసారి ఒక ఫోటో చూసి చలించిపోయాను. ఒక ఆయనకి 2 కాళ్ళు లేవు మోకాళ్ళ దగ్గర నుంచి. మామూలుగా ఏమంటారంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ తోటి, అంటే పెట్టుడు కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళతో నడుస్తాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ 2 తీసేసి, ఆ 2 పక్కన పెట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నాకు కాళ్ళు లేవు, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ 2 లిమ్స్ తీసేసి పక్కన పెట్టేసి, ఆర్టిఫిషియల్ లిమ్స్, ఆ మోకాళ్ళతోనే
ఆ కాళ్ళతోనే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు దగ్గరికి వస్తే ఎవరికి మేలు? మనకే మేలు. నేను మందిరానికి వచ్చి దేవుడికి మేలు చేస్తున్నాను అనుకోకండి, అది మీ అపోహ. ఇంకొక సంగతి మీ జ్ఞాపకం తెస్తాను. మార్కు సువార్త చూసాం కదా మనం, ఇప్పుడు మత్తయి సువార్త. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహము చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని, సో వచ్చారు కాబట్టి దేవుడు ఏమిచ్చాడు? వారికి స్వస్థతనిచ్చాడు. వచ్చి తృప్తి పొందారు, వచ్చి స్వస్థత పొందారు. ఇందులో మనము నేర్చుకునే పాఠం ఏంటంటే, సమకూడి రావడం మనకే మేలు. సమకూడి రావడం మనకే మేలు. మనం సమకూడి రావాలి. ఏ చిన్న కూడికైనా సమకూడి రావాలి. అది ఓదార్పు కూటమా, లేకపోతే ఇంకో కూటమా కాదు. ప్రతి కూడికకు మనం సమకూడి రావాలి. ప్రతి కూడికలోనూ మేలు దొరుకుతుంది మనకి. ప్రతి కూడికలోనూ మనకు మేలు దొరుకుతుంది. రైట్. రెండవది, ఒకటి కనికరం దొరికింది, రెండేం దొరికింది? సమయోచిత సహాయం. సమయోచిత సహాయం అంటే అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహమా, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి మోరియా పర్వతాలలో నేను చూపించే ఒక దాని మీద నాకు బలి అర్పించమని చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము ఏం మారు మాట్లాడకుండా కొడుకుని తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పు తీసుకొని, కత్తి తీసుకొని వెళ్తున్నాడు. ప్రభు ఏమన్నాడు? వెళ్ళు, బలిపీఠం కట్టు, కట్టెలు పేర్చు, నీ కుమారుని దాని మీద నాకు బలిగా అర్పించు. ఇది చెప్పింది. ఈ దారి మధ్యలో కుమారుడు అడిగాడు, నానా నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది? తండ్రి చెప్పాడు, యెహోవా ఈరే, అంటే దేవుడు చూచుకొనును. ఇప్పుడు జరిగింది ఏంటంటే, మన పని మనం చేసినప్పుడు అంటే మన పని అంటే మనం బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఈ మన పని మనం చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? తన పని తాను చేస్తాడు. సమయోచిత సహాయం. ఇప్పుడు అబ్రహాం కత్తి ఎత్తాడు. అబ్రహాం ఏమెత్తాడు? కత్తి ఎత్తాడు. ఇప్పుడు సమయోచిత సహాయం ఎలా ఉందో చూడండి. అబ్రహామా అని పిలిచాడు. నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వడానికి వినదీయలేదు గనక నీవు నాకు భయపడేవాడు అని అర్థమైంది అని చెప్పగానే, వెంటనే నీ కుమారునికి హాని చేయొద్దు అన్నగానే కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలు అక్కడ ఉంది. కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు. ఇప్పుడు ఇంతకీ ఇస్సాకు ఏమడిగాడు? గొర్రె పిల్ల ఇదని, అవునా? కానీ దేవుడు ఏం సిద్ధపరిచాడు? పొట్టేలుని సిద్ధపరిచాడు. గొర్రెపిల్ల పెద్దదా, పొట్టేలు పెద్దదా? పొట్టేలే పెద్దది. ఆ పొట్టేలు కొమ్ములు తగులుకొని ఎటు వెళ్లకుండా ఉందంట. కొమ్ములు తగిలేసుకొని ఏమంటారు, ఎదురు బొంగులు లేకపోతే ఎదురుగాళ్ళు ఏమైనా ఉన్నాయేమో, దానికి కొమ్ములు తగిలేసుకొని ఎటు వెళ్ళలేకపోతుంది. ఇంతకీ ప్రభు అబ్రహాము కొరకు అది చిక్కుబడేలా చేశాడు అక్కడ. మరి దీన్ని ఏమంటారు? సమయోచిత సహాయం. అంతే. మనము చేయాల్సిన పని మనం చేస్తే ప్రభువు మనకు సమయోచితమైన సహాయము చేస్తాడు. కాబట్టి ప్రభు దగ్గరికి సమకూడి వస్తే మనకు కలిగే మేలు ఏంటంటే, మనం తృప్తి పొందుతాం, కనికరించబడతాం. 2 సమయోచితమైన సహాయం పొందుతాం. 3 కృప పొందుతాం. 3 ఏం పొందుతాం? కృప. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ప్రభు దగ్గరికి రావడం ద్వారా మనకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు.
ఇది మీ వల్ల కలిగింది ఏమీ కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి కృప దొరుకుతుంది. కాబట్టి ఒకటి, అప్పుడు మేఘము లేక అప్పుడు తేజస్సు మందిరములో నిండింది అంటే ఎప్పుడు అంటే సమకూడి వచ్చినప్పుడు అన్నాం. ఇది మొదటి మాట. రెండవ మాట చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసము తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. దేవుని మందిరము మహిమతో నిండాలి అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానము మనం ఇవ్వాలి. మందసాన్ని పట్టుకుని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు వాళ్ళు. మందసాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు చూడండి, ఏమని చెప్పాడు? గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచడి. దేవుని మందిరం మహిమతో నిండాలి అంటే ప్రభువుకి మనం ఇవ్వవలసిన స్థానము మనం ఇవ్వాలి. మందిరము మన స్థానాలని పెంచుకోవడానికి కాదు, మనకేదో ఒక స్థానం దొరుకుతుంది మందిరంలో అనడానికి కాదు. మందిరంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము దేవునికి ఇవ్వాలి. మందసము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ప్రభువుకి మనము మొట్టమొదటి స్థానము ఇవ్వాలి. మీకు ఒక వచనం బాగా గుర్తుంటుంది. ఏంటి ఆ వచనం అంటే, ఆది యందు దేవుడు ఉందా? ఆది యందు దేవుడు. ఆది యందు దేవుడా, ఆకరణ దేవుడా? ఆది యందు దేవుడు. కానీ మీరేం చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తున్నారు, ఆది యందు ఏదో మొదలుపెట్టి ఆకరణ మా దగ్గరికి వస్తారు, అంతేనా? ఆది యందు దేవుడు, ఆకరణ కాదు. కాబట్టి మీరు గమనించండి, వారు గర్భాలయములో అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య ఆ మందసాన్ని ఉంచారు. ఇక్కడ ఒక మాట మనము నేర్చుకోవాలి. ఏంటా మాట అంటే, మనము దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇస్తున్నామా? మనం అన్నిటికీ స్థానం ఇస్తాం, కానీ దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇస్తున్నామా? కాబట్టి సంఘానికి ఆయన శిరస్సు. కొలసీ పత్రిక చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు, అన్నిటిలో ప్రాముఖ్యము. ఆయనకి ఏం కలగాలంట? అన్నిటిలో ప్రాముఖ్యత. అన్నిటిలో ఆయనకి ప్రాముఖ్యత. ప్రతి విషయంలో ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇల్లు కట్టుకుంటున్నారా? ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రయాణమా? ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏదైనా ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వాలి. సంఘములో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆ సంఘంకి ఏముండదు? మహిమ ఉండదు. మనుషులు ఉంటారు అంతే. ఏ సంఘం అయితే దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వదో ఆ సంఘములో మహిమ ఉండదు, మనుషులు మాత్రమే ఉంటారు. కాబట్టి సంఘము, వినండి, సంఘము మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. సంఘము మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. మరి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాను. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలునకు ఎవరు లేరు. మరి ఇప్పుడు సంఘానికి రాజు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు? క్రీస్తే. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు.
ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా, ఇప్పుడు గమనించండి, ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. ఇప్పుడు సంఘంలో నీ ఇష్టానుసారంగా నువ్వు, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించడానికి వీలు లేదు. అలా ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే. ఎందుకు? సంఘములో ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ప్రభువుకి. ఎందుకంటే అన్నిటిలో మన ప్రభువుకి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. అది ఆరాధన కార్యక్రమమా, కీర్తనలు పాడుతున్నామా, లేకపోతే వర్తమానమా, బల్లా కార్యక్రమమా, ఏ కార్యక్రమమైనా మనం ప్రభువుకి ఏమి ఇవ్వాలి? ప్రాముఖ్యత ఇవ్వాలి. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం ప్రకారం మనం కట్టత వాక్యం అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏది చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు. ఇప్పుడు దేవుని మహిమ కొరకు చేయండి. ఈ రోజుల్లో మనం ఏం చూస్తాము? దేవుని మహిమ కొరకు కాకుండా మన మహిమ కొరకు చాలా పనులు చేస్తాం. అది దేవునికి మహిమ కాదు. టిలిస్లీ మిస్సమ్మ గారు ఈ మాట చెప్పాలి మీకు అందరికీ. టిలిస్లీ మిస్సమ్మ గారు ఆ గుమ్మం తానేటి లక్ష్మి, తానేటి లక్ష్మి అంటే ఉల్లూరు నాగేశ్వరరావు గారు చేయించుకొచ్చాడు దాన్ని. అంటే దేవునికి మహిమ అంటే చెప్తున్నాను, ఆయన విన్న మాట. దాని మీద ఏదో మంచి డిజైన్ పెట్టి టీ లక్ష్మి అని డిజైన్ పెట్టి రాయించుకొచ్చాడు. వాళ్ళ భార్య పేరు టిలిస్లీ మిస్సమ్మ గారు వచ్చింది. వచ్చి ఓ బాగా చేయించారు, ఎవరిది అంది. పలానా అమ్మ అని అంటే, ఓ ఇక్కడ పేరుంటే అక్కడ పేరు ఉండదు అంది. ఇక్కడ పేరుంటే అక్కడ పేరు ఉండదు అంది. ఇమ్మీడియట్లీగా తీయించేసాడండి ఆయన. ఇప్పుడు ఆయన లేడు, కానీ ఆయన ఎందుకు చెప్తున్నాను నేను మాట? ఎవరి మహిమ కోసం చేస్తున్నాం మనం? దేవుని మహిమ కోసం. ఏదో చిన్నది ఇచ్చి దాని మీద పేరు రాసుకోవడం, ఇవన్నీ దేవునికి మహిమ తెచ్చేవి కాదు. కాబట్టి టిలిస్లీ మిస్సమ్మ గారు అన్న ఒక చిన్న మాట తానేటి నాగేశ్వరరావు గారు, ఉల్లూరు నాగేశ్వరరావు గారు అంటే బాగా అలవాటు, రమేష్ వాళ్ళ నాన్న, ఇమ్మీడియట్లీగా తీయించేసాడండి. అంటే ఎక్కడ పేరు కావాలనుకున్నాడు అక్కడ. దయచేసి వినండి, అన్నిటిలో ఎవరికి మహిమ కలగాలి? మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. రైట్. 3వ మాట చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరూ సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను, ఏ సంఘములో అయితే అర్పణ ఉంటుందో ఆ సంఘములో మహిమ ఉంటుంది. అర్పించిరి. మనం ఏం చేయాలి? అర్పించాలి. ముఖ్యంగా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నా మందిరములో సమృద్ధి ఉండునట్లు అన్నాడు కదా. మలాకీ గ్రంథం 3:10 చదువుతారా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అన్నారా? ఏం తేవాలి?
మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇప్పుడు వినండి, ఇక్కడ కూడా మనం దేవునికి ఇస్తున్నాం కాబట్టి దేవుడికి మేలు చేస్తున్నాం అని అనుకోకండి. నువ్వు ఇచ్చేది దేవునికి మేలు చేస్తున్నానని కాదు, దేవునికి మహిమ రావాలని ఇవ్వాలి, దేవుని పని జరగాలని ఇవ్వాలి. ప్రభు చెప్పాడు నిర్గమాకాండంలో, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని చెప్పాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనం. 23:15. నేను మీకు నా సన్నిధిని ఎవడునూ ఏం చేయకూడదు, ఒట్టి చేతులతో కనపడకూడదు. నిజంగా మన దగ్గర డబ్బులు లేకపోతే ప్రభు ఎరిగినవాడు. నువ్వు వేయకపోయినా ప్రభు నిన్ను కఠినంగా ఏం శిక్షించాడు, ఎందుకంటే నీ దగ్గర లేవంతే. అప్పు చేసి బడాయి కోసం ఏం చేయకండి, నీ దగ్గర ఉన్నదే ప్రభువుకి ఇవ్వండి. వట్టి చేతులతో కనపడద్దు అన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, సంఘములో ధనం ఉంటే మన కుటుంబాల్లో కూడా ధనం ఉన్నట్టే. ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉందనుకోండి, మన ఇంట్లో కరెంట్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లోనే కరెంట్ లేదనుకోండి, మన ఇంట్లో కరెంట్ ఎక్కడదే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరునూ వట్టి చేతులతో కనపడకూడదు. అర్పించిరి. కాబట్టి మూడవది ఏంటంటే అర్పించారు. నిర్గమాకాండమే 36వ అధ్యాయం 56వ వచనం చూడండి. 36:56. చెప్తాను. 5వ అధ్యాయం చదవండి. 36 అధ్యాయం 5వ వచనం చదవండి. మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు, అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చారు. సేవ కొరకు. దేని కొరకు? సేవ కొరకు. ఎలా తేవాలి? బహు విస్తారంగా. అంటే నువ్వు అప్పులు పాలైపోయామని ఎప్పుడు ప్రభు చెప్పడం. ఈ మాట మరలా చెప్పాలి, నువ్వు అప్పులు పాలైపో అని ప్రభు ఎప్పుడు చెప్పడం. నీకేమైతే ఉందో అందులో శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి, వట్టిగా కనబడకూడదు. ప్రభు చెప్తున్నాడు, దేవుని సేవ కొరకు ప్రజలందరూ కావలసిన దానికంటే బహు విస్తారముగా ప్రకటి. ఇప్పుడు 6వ వచనం చదవండి. 6వ వచనం. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ తేవద్దు. ఏమండి, ఏమని ప్రకటించారు? తేవద్దు ఇంకా. అంటే దీని అర్థం ఏంటి? సేవ కొరకు సరిపోయిన దానికంటే ఎక్కువ ఇచ్చారు మీరు, తేవద్దు మీరు. అంటే ఎన్ని రోజులు సేవకు సరిపోద్దో మళ్ళీ సేవ అవసరమైనప్పుడు మళ్ళీ చెప్తారు, అడుగుతారు. అంటే విస్తారమైనటువంటి దీవెన ఆ జనులు పొందారు. అందుకని అన్నాడు, మీరు ఇంకా తేవద్దమ్మా, మీరు ఇంకా తేవద్దు. అంటే తేవద్దంటే మానేశారేంటి? తెస్తూనే ఉన్నారు. కాబట్టి మూడవది అర్పణ. ఒకటి సమకూడి రావడం, రెండు దేవునికి ఇవ్వాల్సిన స్థానము, దేవునికి మందసాన్ని అతి పరిశుద్ధ స్థలములో ఉంచడం, మూడు అర్పించడం. నాలుగవది ఏంటో చూద్దాం రండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యాజకులు
పరిశుద్ధ స్థలము నుండి బయటికి వచ్చినప్పుడు తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. దేవుని మహిమ సంఘంలో ఉండాలంటే వంతులు చూడకుండా పని చేయాలంట. ఏం చేయాలి? ఇది వాడి పని నేను చేయను, ఇది వీడి పని నేను చేయను అంటే దేవునికి మహిమ ఉండదు. యాజకులు నిజంగా యాజకులకు వంతులు ఉంటాయి. కొంతమంది యాజకులు ఈరోజు, కొంతమంది యాజకులు రేపని షిఫ్ట్లు ఉంటాయి. కానీ దేవుని మహిమకు కారణమైంది ఏంటంటే వంతులు చూడకుండా, వాదాలు పెట్టుకోకుండా ప్రతిష్ఠించుకుని పనిచేశారు. ఇవాళ సంఘంలో ఎవరు కావాలో తెలుసా? వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకునేవారు కావాలి. వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకునేవారు కావాలి. ఈ రోజున పరిస్థితులు చూడండి ఒకసారి. ఎవరు వస్తున్నారు? కూడికకి ఆఖరణ వస్తారు. నేను మిమ్మల్ని అంటున్నానని బాధపడకండి. కుర్చీలు అటు ఇటు జరుపుకుంటారు. మరి కుర్చీలు వేసినోడు ఎవడో? ఎప్పుడైనా వేసావని వచ్చి వేయాలి కదా, నీది కూడా బాధ్యత ఉంది కదా. ఆఖరణ వచ్చి సలహాలు ఇచ్చేదానికంటే ముందు వచ్చి పని చేయాలి కదా. అది ఎవరో చేస్తారు, సండే స్కూల్ పిల్లలు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు కదా, మనం కూడా చేయాలి కదా. కాబట్టి దేవుని మహిమ సంఘంలో ఉండాలంటే వంతులు చూసుకునేవాడు కాదు, వంతులు చూడకుండా పనిచేసేవాడు కావాలి. నీకు వచ్చిన పని ప్రభు కొరకు చేయాలి. అంటే కొంతమంది అంటారు ప్రార్థన చేస్తామండి అంటారు. ప్రార్థన చేస్తారు కానీ ఏం చేయరు? వీళ్ళు పని చేయరు. ప్రార్థన చేస్తారంట కానీ ఏం చేయరు? పని చేయరు. ప్రార్థన కావాలి, పని కావాలి, రెండు కావాలి. ప్రార్థన చేసేసి ఊరుకుంటే పని అయిపోద్దా? అవుద్దులేండి, అవకపోదు. కానీ సంఘములో ప్రార్థన చేసేవారు కావాలి, పని చేసేవారు కావాలి. అప్పుడే దేవుని యొక్క మహిమ సంఘంలో ఉంటుంది. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో అగ్ని మండుచూ ఉండవలెను అన్నాడు. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో అగ్ని మండుచూ ఉండవలెను అన్నాడు. కాబట్టి దేవుని పరిచర్య మండుతూ ఉండాలి. ఏదో పండగ టైంలో లేకపోతే క్రిస్మస్ టైంలో మండి ఆ తర్వాత తగ్గిపోవడం కాదు. పరిచర్య లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనం, బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు కట్టెలు వేసి గమనిస్తున్నారా? ప్రతి ఉదయము. కాబట్టి వినండి, దేవుని సంఘములో మహిమ ఉండాలంటే ప్రతి ఉదయము మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, నేను ఈరోజు నీ కోసం ఏం పని చేయాలి? మందిరంలో ఏం పని చేయాలి? మీటింగ్ ఎక్కడో జరుగుతుంది, అక్కడికి బరకాలు పట్టుకెళ్ళాలా, లైట్లు పట్టుకెళ్ళాలా, లేకపోతే డ్రమ్ము పట్టుకెళ్ళాలా? ప్రతిరోజు తను ప్రతిష్ఠించుకొని పనిచేయాలి. ఇక్కడ ఇది నా వంతు కాదు అని వాళ్ళు చూడలేదు. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే తమ వంతులు చూడకుండా పరిచర్యకై తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. ఇక 5వ అధ్యాయం 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం. వారితో కూడా బోరలు ఊది యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదిన వారు ఏకస్వరముతో యెహోవాకు, ఇప్పుడు చెప్పండి, 120 మంది ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి ఏ సంఘములో అయితే కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో ఆ సంఘము దేవుని మహిమతో
నిండబడుతుంది. 5 మాటలు చెప్పాను. 1, సమకూడి వచ్చిన సంఘము మహిమతో నిండి ఉంటుంది. 2, దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇచ్చిన సంఘము దేవుని మహిమతో నిండబడి ఉంటుంది. 3, అర్పించిన సంఘము దేవుని మహిమతో ఉంటుంది. 4, వంతులు చూడకుండా పరిచర్య చేస్తున్న సంఘము మహిమతో నిండి ఉంటుంది. 5, ఏకస్వరముతో స్తుతించే సంఘము దేవుని మహిమతో నిండి ఉంటుంది. కాబట్టి మన సంఘం కూడా అలా ఉండాలంటే మనం కూడా వంతులు చూసుకోకూడదు. కూడి రావడం వల్ల నీకే మేలు కానీ దేవునికి కాదు. ఈ సంగతులు గుర్తుపెట్టుకో. కనికరము, సమయోచిత సహాయము, కృప కావాలంటే దేవుని దగ్గరికి రండి. ప్రభు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఆ రకంగా మన సంఘాలన్నీ దేవుని మహిమతో నిండి ఉండాలని మనము ఆ రకంగా సిద్ధపడదాం. ప్రభు మనందరికీ అలాగున్న సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనములు. నీ లేఖనాల ద్వారా ఇంతవరకు మాతో మాట్లాడినందుకే స్తుతిస్తూ, అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యం పని చేయనిమ్మని, కృప చూపించమని, సంఘములన్నీ మహిమతో నిండి దీవించబడుటకు సహాయం చేయమని, నాయన నీకు ఇవ్వాల్సిన స్థానం ఇచ్చి, నాయన నీకు చెందాల్సిన మహిమ చెందించి, ప్రభువా వంతులు చూడకుండా పరిచర్య చేసి, అర్పించి, స్తుతించి, సమకూడి వచ్చి నీ ద్వారా మేలు పొందే కృపను మాకు అందరికి అనుగ్రహించమని, నీ మహిమను చూచే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.